దాశరథి శతకము 85వ పద్యం. పంచేంద్రియాల నిగ్రహం. భక్త నివేదన. నా ఇంద్రియాలు నా నియంత్రణలో లేవు, రక్షించు స్వామి. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గతంలో మనం 5 ఇంద్రియాల వల్ల జీవులు ఎలా నశిస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ఇంద్రియాలను భగవంతుని సేవలో ఎలా నిమగ్నం చేసి తద్వారా మోక్షాన్ని పొందవచ్చో భక్త రామదాస్ గారు అద్భుతంగా వివరించిన పద్యాన్ని చూద్దాం. మన బలహీనతలను దైవ బలంగా మార్చుకునే మార్గం ఇదే. ఆ పద్యాన్ని మనం చక్కగా తెలుసుకుందాం. కరములు మీకు మృక్కులిడ, కన్నులు మిమ్మనే చూడ, జింహమి స్మరణదనర్ప, వీనులు భగవత్ కథలన్ వినుచుండ, నా సమీయరుతను బెట్టు, పూసరుల కొసగొనం బరమర్థ సాధనోత్కరమిది, చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి. ఈ చక్కని పద్యాన్ని మరొక్క మారు చెప్పుకుందాం. కరములు మీకు మృక్కులిడ, కన్నులు మిమ్మనే చూడ, జింహమి స్మరణదనర్ప, వీనులు భవత్ కథలన్ వినుచుండ, నాసమి ఎరుతను బెట్టు, పూసరుల గొసగొనం బరమర్థ సాధనోత్కరమిది, చేయవే కృపను దాశరథి కరుణాపయోనిధి. ఎంత చక్కగా రాశారో కదా ఈ దాశరథి శతక పద్య సమర్పణ. ఓ దాశరథి, కరుణా సముద్రుడా, నా చేతులు నీకు నమస్కరించేలా, నా కన్నులు నీ దివ్య రూపాన్ని చూసేలా, నా నాలుక నీ నామాన్ని స్మరించేలా, నా చెవులు నీ కథలను వినేలా, నా ముక్కు నీకు అర్పించిన పూలమాలల సుగంధాన్ని ఆఘ్రాణించేలా చెయ్యి. ఇంద్రియార్థాల నుండి మళ్లించి నీ సేవలో నిలిపే ఈ పరమార్థ సాధనలను నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించు తండ్రి. కొంచెం వివరంగా వెళ్తే రామదాస్ గారు ఇక్కడ చాలా వ్యూహాత్మకమైనటువంటి భక్తి మార్గాన్ని చెప్పారండి. ఇంద్రియాలను పూర్తిగా నిర్మూలించటం కష్టం, కానీ వాటి దైవ కార్యాల వైపు మళ్లించటం సులభం. చేతులు చూడండి, కర్మేంద్రియం. కష్టపడి సంపాదించటం మాత్రమే కాదు, ఆ చేతులతో దైవానికి నమస్కరించటం, సేవ చేయటం నేర్చుకోవాలి. కన్నులు జ్ఞానేంద్రియం. ప్రపంచంలోని ఆకర్షణల కంటే పరమాత్మ సౌందర్యాన్ని చూడటంలో నిజమైనటువంటి తృప్తి ఉంది. నాలుక జ్ఞానేంద్రియం. వృధా మాటలు, పరదూషణలు మాని నిరంతరం నామస్మరణ చేయాలి. చెవులు జ్ఞానేంద్రియం. అవసరమైన విషయాలు వినడం కంటే భగవంతుని లీలను వినటం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ముక్కు జ్ఞానేంద్రియం. భగవంతుని అర్చించిన పూలవాసన చూడటం ద్వారా ఇంద్రియాన్ని పవిత్రం చేసుకోవచ్చు. ఇక ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఈ పద్యం వినియోగం అనే సూత్రంపై ఆధారపడి ఉందన్నమాట. మనకున్న 5 ఇంద్రియాలను భగవంతుడికి అర్పించటం ద్వారా వాటి చాపల్యం తగ్గి అవి భక్తికి సాధనాలుగా మారుతాయి. ఇదే మోక్షానికి మొదటి మెట్టు. స్వామి, నా ఇంద్రియాలు నా మాట వినటం లేదు, నీ సేవలో ఉంటే అవి అదుపులో ఉంటాయి, కాబట్టి నా ఇంద్రియాలను నీకు అంకితం చేస్తున్నాను అని చెప్పుకోవటమే అసలైన శరణాగతి. ఇప్పుడు జపించే విధానం. ఈ పద్యాన్ని ఇంద్రియ నియంత్రణ మంత్రంగా వాడవచ్చు. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక పూజ గదిలో కూర్చుని ఈ పద్యాన్ని పఠిస్తే ఆ రోజంతా మనస్సు చంచలం కాకుండా దైవ చింతనలో ఉంటుంది. ముఖ్యంగా ధ్యానం చేసే ముందు మనస్సును బయట విషయాల నుండి లోపలికి మళ్లించటానికి ఈ పద్యం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పద్యాన్ని క్రమం తప్పకుండా పఠించటం వలన కలిగే ఫలితాలను చూద్దామా? మనశ్శాంతి అంటే ఇంద్రియాల ద్వారా వచ్చే అలజడి తగ్గి
ప్రశాంతత లభిస్తుంది. చెడు వ్యసనాల నుండి దూరం. మనస్సు దైవ చింతనలో ఉంటే ఇతర వ్యామోహాలు దానంతటవే తొలగిపోతాయి. ఇక ఏకాగ్రత. చదువులో లేదా వృత్తిలో ఏకాగ్రత పెరగటానికి ఇది ఒక గొప్ప మానసిక కవచం. అహంకార నాశనం. ప్రతి పనిని దైవానికి అంకితం చేయటం వల్ల నేను అనే అహంకారం తగ్గి దైవభక్తి పెరుగుతుంది. ముగింపు. మిత్రులారా, ఇంద్రియాలు గుర్రాల్లాంటివి. అవి ఎటు లాగితే అటు వెళ్ళే మనం ప్రమాదంలో పడతాం కదా! ఎటు లాగితే అటు వెళ్ళామనుకోండి, మనం ప్రమాదంలో పడతాం. కానీ అదే గుర్రాల కళ్ళెం శ్రీరాముడి చేతికిస్తే మన జీవిత రథం సురక్షితంగా గమ్యాన్ని చేరుతుంది. కాబట్టి మన ఇంద్రియాలను శ్రీరాముడికి అప్పగిద్దాం. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక అంతరార్థాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.